ఏం చేయలేదు ఆయన చెప్పు. ఆల్రెడీ ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ వల్ల ఎంతమంది సంతోషంగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఊర్లలోకి వెళ్ళి అటు ఇటు రవాణా సంస్థ బాగానే ఉంది. కొన్ని చూడు, ఒక ఎనీథింగ్ ఇచ్చినప్పుడు ఒక 10% 5% నెగిటివిటీ ఉంటుంది, అంటే సమస్యలు అవి ఉంటాయి. అది తప్పితే అంటే 90% అయితే లేడీస్ అందరైతే హ్యాపీ ఉన్నారు. ఆల్రెడీ మహిళలకు రావాల్సినవి అన్నీ వస్తున్నాయి, ఏవి ఇంప్లిమెంట్ జరగకుండా లేదు. ఓన్లీ ఇది మీడియా మేకప్ అవుతుంది తప్పితే దాని గురించి ఏం లేదు. కేసీఆర్ గారు ఫ్రీ బస్ తీసేయాలంటే ఒక 10%కు అవసరం లేదేమో, ఎందుకంటే అర్బనైజ్డ్ లేడీస్కి అవసరం లేదేమో. కానీ మనది రూరలైజ్డ్ స్టేట్ కాబట్టి రూరల్ ఏరియాస్ని మధ్యలో పెట్టుకొని ఆయన మాట్లాడాలి. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఒక 100 రూపీస్ కూడా దొరకడం చాలా కష్టం. సడన్గా వాళ్ళు ఏదన్నా పని కోసం వేరే పోవాలంటే వాళ్ళు బస్ ఛార్జెస్ అంటే అక్యుములేట్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. లేదంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఎందుకంటే వ్యవస్థ ఎట్లా అంటే మన కుటుంబ వ్యవస్థ ఊర్లల్లో ఒక అత్త మామ ప్లస్ హస్బెండ్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఉన్న ఊర్లల్లో కొంచెము జాబులు లేకుంటే వాళ్ళకు ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు రవాణాకు పైసలు రావడం కూడా కష్టం ఉంటుంది. ఎప్పుడైనా అది ఆ యొక్క మాట అనే ముందు రూరల్ లేడీస్ని అంటే విలేజ్లలో ఉన్న లేడీస్ని మధ్యలో పెట్టుకొని చెప్పాలి. విలేజ్లో ఉన్న లేడీస్కి ఎట్లుంటుందండి, 10 రూపాయలు దొరకవాలి, కూలి పని పోయి వచ్చి వాళ్ళు ఏదో చిన్నవి చేసుకుంటారు. అట్లాంటప్పుడు ఈ బస్సు వ్యవస్థ పెట్టినప్పుడు వాళ్ళకి ఏమైనా ఆయాసాలు ఉన్నా, ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా, తల్లిగారింటికి పోవాలన్నా, ఏదైనా పని మీద ఎట్టన్నా పోవాలన్నా ఒక ఆబ్లిగేషన్ అనేది లేదు. ఏది ఈ బస్ ఛార్జెస్ అనేది. పిల్లల్ని 4 తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఒక స్త్రీకి స్వేచ్ఛ, ఇది స్త్రీకి వ్యక్తిత్వం అంటే సెల్ఫ్ డిగ్నిటీ. మేము పోగలుగుతాం అనేది రేవంత్ అన్న ఇచ్చిన ఒక గొప్ప సెల్ఫ్ డెసిషన్ అది. Subscribe us and press the bell icon for more interesting updates.